అత్యున్నత సింహాసనాసీనుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ ఘనమైన మీ పరిశుద్ధమైన నామములో మీ నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నైనా మీ దేవాలయంలో ప్రభు ఎంతవరకు నైనా మరి సండే స్కూల్ పరిచయంలో మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు మమ్మలను సజీవులుగా ఉంచి నైనా మరలా మీ దేవాలయము ఆలయంలోని మమ్మలను నడిపించినందుకు మీ నామానికి స్తోత్రము వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆరాధన ప్రారంభం నుంచి మాతో మీరు ఉండమని నేను ప్రార్థన చేస్తున్నాం. సమయానుకూలంగా దేవుని ఆలయంలో వచ్చినటువంటి నేను నీ బిడ్డలైనటువంటి వారిని, పిల్లలైనటువంటి వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నేను ప్రతి ఒక్క ప్రార్థనలో నేను ఆరాధనలో మీరు ఉండమని కోరుకుంటూ ఉన్నాము. నేను మిమ్మల్ని ఆరాధించుటకు మీ నామమును మహిమపరచుటకు మీ ఆలయంలో మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీ స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నేను ఆరాధన ప్రారంభంలోంచి మాతో ఉండమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రార్థన అడుగుతూ ఉన్నాం. ప్రభా మీ సహాయం మాకు అందించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. నేను మీ పాద సందులో మిమ్మల్ని ఆరాధించే కృప, మీ నామమును మహిమపరిచే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆ పాటల్లోనూ వాక్య పరిచయంలోనూ మీ సహాయం మాకు అందించమని ప్రభా వేడుకుంటూ విజ్ఞాపన చేస్తా ఉన్నాం. దేవుని ఆలయంలో మిమ్మల్ని స్తుతించే ధన్యత, మిమ్మల్ని ఆరాధించే ధన్యత, మిమ్మల్ని మహిమపరిచే ధన్యత మాకు అనుగ్రహించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. నేను ఈ సమయంలో వచ్చిన బిడ్డల్ని, రాబోతున్నటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తా ఉన్నా. నేను ఆరాధనలో మీ సహాయము, మీ పరిపూర్ణత, మీ కృప మాకు దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తుంది. ఈ దినము మీ వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తా ఉన్నా. అయ్యా, దేవుని ఆలయంలోకి వచ్చిన ప్రతి బిడ్డని దర్శించమని అడుగుతుంది. బలహీనంగా, అనారోగ్యంగా, ఇబ్బందికరంగా, సమస్యలతో దేవుని ఆలయంలో ప్రవేశిస్తున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించమని, బలపరచమని ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ఆయన ప్రారంభం నుంచి మాతో ఉండి మీ నామమును మహిమపరుచుకుని జరుగుతున్న ప్రతి ప్రదేశాన్ని జ్ఞాపకం చేసుకుని వాతావరణ పరిస్థితులు అనుకూలపరిచి వాయిద్యాలను, కరెంటుని, వస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని సమస్తమైన విషయాల్లో మీ కృప మాకు దయచేస్తారని మిమ్మల్ని నమ్ముతూ ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఎవరన్నా వస్తే మనం మీకు అర్థం ఆలోచిస్తాను, లేదా సింగిల్ గా బాబు పాడినప్పుడు నేను పాడటం వల్ల సింగిల్ అయినా 2 పాటలు సింగిల్గా ఆడుతుంటే లేదా సింగిల్ అయినా వైర్లెస్ పెట్టండి. ఎలాగైనా సార్ అందులో వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రత్యేకమైన పాటలు వరకు ఇలా కలిపి కొన్నిసార్లు పెట్టి అందరూ అవకాశం మా స్వామి కలిసి పడతారా ఓకే ముగ్గురు కలిసి లేదా ఎవరు రాకపోతే వాళ్ళకి మీరు కంటిన్యూ చేస్తారు. పైకి రావాలి
హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మనందరికీ వచ్చిన పాట దేవునికి స్తోత్రం. స్తోత్రం అనే పాట పాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.